హలో అన్నా, అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమ్ హోటల్కి వచ్చాయి. పెద్ద అయినా రేపు పార్టీలో సస్పెండ్ చేయబోయే 35 మంది ఎమ్మెల్యేలో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అన్నా. ఆశ్రమ్ హోటల్లో ముఖ్యమంత్రి ఆర్సీఆర్కి వ్యతిరేకంగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు నో కోఆపరేషన్ మూవ్మెంట్ డిక్లేర్ చేశారు. పార్టీలో ఆర్సీఆర్ భార్య సుశీల కుమారి పెత్తనం. ఏం జరుగుతోంది నాయుడు? కురుక్షేత్రం. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావు? ఫ్రెండ్గానా, ప్రత్యర్థిగానా? ఇది చావురే వార్తం కావట్లేదు రెడ్డి. 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పుకుని నలిగిపోతుంది అనుకోలేదు. స్నేహితుడిగా ఒక మాట చెప్పు, ఈ ఉచ్చుల నుంచి బయటపడతానంటావా? ఈరోజు ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటా. చివరికి పిల్లనిచ్చిన మామతో నువ్వు నీ కోసం పోరాడుతున్నా. ఆ మర్చిపోగలుగుతూ వేరే దారి లేదు. ఫ్రెండ్గా మాట చెప్పనా నాయుడు? యుద్ధం నీ ధర్మం. వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య. మా అందరికన్నా పెద్ద చదువు నీదే. వాళ్ళు డబ్బులతో కొనలేంది ఒకే ఒకటి ఉండాలి, ప్రజల మనసు. ఆయన మరగదున్న కులంలో పుట్టినోడివి, నీకెందుకు అబ్బా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మయ సభ ద మోస్ట్ అవైటెడ్ సిరీస్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అండ్ టు ఆల్ అవర్ జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, అండ్ టు ఆల్ అవర్ యంగ్ యూట్యూబర్స్, అండ్ స్పెషల్లీ మా బంగారం సాయి దుర్గ తేజ్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. చాలా రోజులు అయిపోయింది చూసి. సో గుడ్ టు సీ యూ హియర్. సో దేవకట్ట గారిని చూసి కూడా చాలా కాలం అయిపోయింది. రిపబ్లిక్ తర్వాత ఇప్పుడు మయసభ అంటూ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ ఆది పినిశెట్టి గారు, సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ మా చైతన్యరావు గారికి అండ్ రవీంద్ర విజయ్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. అప్పన్న స్వామి ఇంకా మర్చిపోలేదయ్యా మిమ్మల్ని. ఎస్, మా శ్రీకాంత్ గారికి అండ్ అలానే దివ్యదత్త మ్యామ్కి అండ్ ఆర్ చరిత వర్మ గారికి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మయసభ హార్టియస్ట్ వెల్కమ్. సో టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ క్యూరియాసిటీని, ఆ ఎగ్జైట్మెంట్ని పెంచుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఈ సిరీస్ అని చాలామంది దేవకట్ట గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు. ఆ రోజు రానే వచ్చింది. అండ్ ఇవాళ ట్రైలర్ లాంచ్ జరుపుకోబోతున్నాం. అండ్ ఆయన ఏ సినిమా తీసినా అది సెన్సేషనే. అలా వెన్నెల కానివ్వండి, ప్రస్థానం కానివ్వండి, రిపబ్లిక్ కానివ్వండి, ఆయన వదిలే డైలాగులు, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన డైరెక్షన్, ఇలా దేనికదే సాటి అని చెప్పాలి. సో సోనీ లివ్ ద్వారా ఆగస్టు 7th నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది మయసభ. సో సోనీ లివ్ నుంచి మనం ఎన్నో అద్భుతమైన సిరీస్లు చూసాం. మహారాణి, స్కామ్, గుల్లక్, అందేకి అని. సో ఇప్పుడు మయసభ ద్వారా మరొక అద్భుతమైన సిరీస్తో మన ముందుకు రాబోతూ ఉన్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా బిజినెస్ హెడ్ ఆఫ్ సోనీ లివ్ ధనిష్ ఖాన్జీని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ధనిష్ ఖాన్జీ, ద బిజినెస్ హెడ్ ఆఫ్ సోనీ లివ్, టు జాయిన్ ద స్టేజ్. And I request to speak few words, sir. Thank you, everybody. Okay. Good afternoon, namaskar. Thank you for coming all over to this place. Thank you so much on this afternoon, and thank you so much to Mr. Sai Durga Tej for gracing this occasion. And this is a very important day for us in Sony Live, and thank you for your kindness. I think our journey of Sony Live started around 2000, just before the pandemic or just around the pandemic with Scam. And since then, we have been trying to, bring some
Indian stories at an international platform consumed through Sony Live. So there was Scam, The Maharani, Freedom at Midnight, Good Luck, you know, many other stories. But we are very happy that some of the, first we started obviously with Hindi, but over a period of time, Malayalam content started, you know, doing very well on the platform. And when we are saying it did very well, it doesn't mean that Malayalam content was consumed only by the state of Kerala. This is the content which was consumed across India and abroad. And that gave us a little bit of encouragement to do some interesting work in what I would call one of the biggest content industry in India, which is Telugu industry, you know. So we started a year back with Brinda, and it was a first tentative step. We launched it, I would say, we were not very ambitious in our launch. That was our mistake. But the day it launched, and in a couple of weeks, we realized that we have done a mistake. And we really started marketing post that because the review was so good. It was received so well. So as we speak today, in 1 year, Trisha's viewership, you won't imagine, on Sony Live is as almost 75% viewership of Maharani. So, and this has been consumed by people from across all states in India. Generally, Sony Live doesn't put a lot of numbers, so a lot of people are not aware, but I think Trisha was a massive hit for us. And I would like to thank Surya, the director, and Ashish Kola, the producer, along with, you know, Shakti has been our music director for, you know, he's here, I guess. And of course, Trisha, for giving us Brinda, and Brinda 2 should come very soon, you know. And that brings to, you know, to our this show, Maya Sabha. I think we started talking to Deva around 22. And it took a little bit of time because I think, I don't know whether he was lazy or he was just really, but after a lot of things, it took some time, but when we saw, I just told Deva that this is one of the finest pieces of content that we have in Sony Live, primarily because, you know, it doesn't follow any template other than the template from where it originated. It's a very Telugu content, and we wanted Telugu content for a global audience. We didn't want it to be a show which is like House of Cards, which is like Maharani, which is like, you know, anything else. It should stand on its own uniqueness. So I'm really very happy from point of view of Sony Pictures Network and Sony Live, all of us, very thankful to this team which gave us Maya Sabha. And namely, you know, I think we had a very, very interesting set of producer. One producer whom I met it today only. He was absconding for some reason, you know. So Harsh and Vijay, apart from Deva, Harsh and Vijay have been, you know, producing this. And when you see the production, you'll realize they have done really good work. Shakti again, fantastic music. Where is Shakti? Yeah. Okay. And we have some really, really great, very difficult. It's an ensemble of cast, and each one of them has outdone each other. So I would like to thank Adi, Chaitanya, Ravindra, you know, brilliant. Shrikant, Divyaji is here, you know, and of course Sai, Saiji is not here, but you know, fantastic teamwork, and we are very, I would say, bullish that Maya Sabha will be a breakout content from Telugu industry, but it will be consumed very, very passionately across India and across the globe. So thank you, everybody. And I would again like to thank you for coming here. When you see the trailer finally, you'll see a little more than what you have seen in teaser. But I must tell you on Sony Live, every time I tell everybody that our promos might not be great, but our content is very good. So please do watch content. You know, thank you so much. Thank you, sir. Thank you so much. Please stay back here. Sir, please stay back here.
I request our content head Shogata Mukherjee garu please join the stage from Sony Live. Shogata Mukherjee garni vedik మీద join అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Now let me invite our sensational director Devakatta garu please join the stage. Here we welcome our one and only Devakatta garu please join the stage. Yes. And మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I request to speak few words, sir. Well, I think, hello. I think Danish has said all the good things about the show. But having said that, since I've been asked to speak a little bit, you know, it's taken about 4 years, close to. No, I didn't spend all 3 years. But you know, good things take a little longer than usual, right? And we sometimes thought that, you know, I mean, it's a show that we truly believe in. But is it taking too long? But I realized that, you know, Deva has given it his 150% to it. And we're just grateful that we have such brilliant people portraying all the lovely characters that he has written. While it was great on paper, sometimes great things on paper don't look that great on screen. And very rarely both are as great. And I think that has been achieved in Maya Sabha. We are absolutely bullish about this show. We think it's a fitting start to, well, I mean, we had a start with Brinda, but I think with Maya Sabha, it will only sort of put a very strong stamp of the kind of authentic storytelling that Sony Live does in this big market in Telugu, right? I think we believe that you've got the most interesting filmmakers here, great actors, a great fan club. You know, I think the consumers love your films. And I think Deva has sort of ticked all those boxes, you know, got the right people, great story, authentic, true to its roots. We're just happy that it's on Sony Live. Thank you, Deva. Thank you. And thank you everyone who has been associated with the show. Thank you, sir. Thank you so much. Devakatta sir, I request please invite our chief guest to launch the trailer. I request my my very dear Sai Dharam Tej. We did one and we have a lot more plans, and he is my brother. From Republic onwards, we have become a family. I request my family member, my brother, Yes, put Sai your hands Dharmatej, together to for be on the our stage. supreme hero Sai Durgatej garu on stage, please. ఏమనుకోకపోతే ఒకటి దేవగారు కాదు ఆ రోజు మొదలైతే ఎవరు వచ్చారండి అంటే సెప్టెంబర్ 10th ఐ హ్యాడ్ టు హ్యావ్ అ మీటింగ్ విత్ సార్ అండ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిపబ్లిక్ అండ్ ఐ కేమ్ టుడే ఫర్ Maya Sabha. I'm very happy and a 4-year long journey for me to come here. Long journey. Thank you. So yeah, thank you so much, and please, Yes. I would. Maya Sabha trailer launch అని చెబితే చాలా రోజులు అయిపోయింది. So I will say. You need to say like, please launch Maya Sabha trailer. Please launch Maya Sabha trailer, please. I'm very bad. Sorry. You wasn't given the script. Rehearsal late, sir. Please stay back here, sir. Yeah, we'll stay on the side. Huh? Yes. Oh, okay. Yes, here we go. 5, 4, 3, 2, 1. Maya Sabha trailer on screen, please. కమ్యూనిస్ట్ లీడర్ మా నాయన్ని రాజం పెడదాగా ఎక్కించుకుంటున్నా శవాన్ని బస్సులో ఎట్ట ఎక్కించుకోమంటావు? అర్ధగంట ముందు ప్రాణంతో మనిషిని ఇస్తామనొద్దు. పోయి బండి చేసుకో. నీ పేరేంది? కృష్ణవన్ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి. టీసీడీయా? పిహెచ్డి నాయనా. ఏందో ఒకటి. ఈయన చదివి పెద్ద కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అవుతానో సీఎం అవుతాను. పేషెంట్ కోసం పనిచేసేవాడిని డాక్టర్ అంటారు. ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసేవాడిని కాదు. Who says dictatorship is not leadership? ఎవడో పెట్టిన పాలసీలు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన లీడర్ కాదు బ్రదర్ నువ్వు. రాజకీయానికి కావాల్సింది ఎత్తులు పొత్తులు కుల సమీకరణ. నీకు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ కోరికను ఇక్కడే సమాజ్ చేయి.
తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి తెలుగువాడికి జరిగిన ఘోర పరాభవం ఇదే. ఇదేనా మనం కళ్ళు కన్న స్వరాజ్యం? ఢిల్లీ దర్బారు కూసాలో కదిలించే మగాడు దొరికాడు. ఈ కుల వివక్షలో ఏదో ఒక జెండా అండ లేకుండా బతకడం కష్టం బ్రదర్. చట్టాన్ని ఎదిరించి తుపాకులు గుడ్డలు పట్టుకొని తిరిగేవాడు ఎవడైనా సమాజానికి గుప్పే. ఆ లెక్కన ముందు ఎన్కౌంటర్ నీ నుంచి మొదలు పెట్టాలా? కుక్క రొట్టె కోసం కొట్టుకుంటే మధ్యలో కోతొచ్చి పట్టుకుపోయిందంట. కొడితే రాజును కొట్టాలి, లేదంటే వాడి కింద బానిసలా బతకాలి. నీ వాళ్ళలోనికి కాపాడటం నీ ధర్మం, నా వాళ్ళలోనికి కాపాడటం నా ధర్మం. Once more, please. కమ్యూనిస్ట్ లీడర్ మా నాయన్ని రాజంపేట దాకా ఎక్కించుకుంటున్నా. శవాన్ని బస్సులో ఎట్ట ఎక్కించుకోమంటావు? అర్ధగంట ముందు ప్రాణంతో మనిషిని ఇస్తావనొద్దు. పోయి పండం చేసుకో. నీ పేరేంది? కృష్ణవన్ నాయుడు. ఎంఎస్ రామిరెడ్డి. టీసీడీయా? పిహెచ్డి నాయనా. ఏందో ఒకటి. ఈయన చదివి పెద్ద కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అవుతానో సీఎం అవుతాను. పేషెంట్ కోసం పనిచేసేవాడిని డాక్టర్ అంటారు. ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసేవాడిని కాదు. Who says dictatorship is not leadership? ఎవడో పెట్టిన పాలసీలు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన లీడర్ కాదు బ్రదర్ నువ్వు. రాజకీయానికి కావాల్సింది ఎత్తులు పొత్తులు కుల సమీకరణ. నీకు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ కోరికను ఇక్కడే సమాజ్ చేయి. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి తెలుగువాడికి జరిగిన ఘోర పరాభవం ఇదే. ఇదేనా మనం కళ్ళు కన్న స్వరాజ్యం? ఢిల్లీ దర్బారు కూసాలో కదిలించే మగాడు దొరికాడు. ఈ కుల వివక్షలో ఏదో ఒక జెండా అండ లేకుండా బతకడం కష్టం బ్రదర్. చట్టాన్ని ఎదిరించి తుపాకులు గుడ్డలు పట్టుకొని తిరిగేవాడు ఎవడైనా సమాజానికి గుప్పే. ఆ లెక్కన ముందు ఎన్కౌంటర్ నీ నుంచి మొదలు పెట్టాలా? కుక్క రొట్టె కోసం కొట్టుకుంటే మధ్యలో కోతొచ్చి పట్టుకుపోయిందంట. కొడితే రాజును కొట్టాలి, లేదంటే వాడి కింద బానిసలా బతకాలి. నీ వాళ్ళలోనికి కాపాడటం నీ ధర్మం, నా వాళ్ళలోనికి కాపాడటం నా ధర్మం. ఓ మై గుడ్నెస్. ఆది పినిశెట్టి గారు అండ్ చైతన్యరావు గారు ఇద్దరు అలా చించి బారేశారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అసలు ఆది పినిశెట్టి గారు ఇంకా నెగిటివ్ రోల్లో కానీ ఇంకేదైనా అదర్ ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపిస్తున్నారు అంటే ఇంకా తెలుగు ఆడియన్స్ అందరం అలా వెయిట్ చేస్తూ ఉంటాము. ఒక రంగస్థలం, ఒక నిన్ను కోరి, ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ సిరీస్ తర్వాత ఇంకో మెట్టు ఎక్కబోతున్నారని మా అందరికీ అర్థమైపోయింది. దట్స్ అ మోస్ట్ అమేజింగ్ అండ్ ఇంటెన్స్ ట్రైలర్ ఆఫ్ మయసభ. సో ఆగస్ట్ 7వ తారీఖు నుంచి సోనీ లివ్లో స్ట్రీమ్ అవ్వబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్లో. అండ్ చాలా కాలం అయిపోయింది దేవకట్ట గారి డైరెక్షన్ చూసి, దేవకట్ట గారు అందించే సినిమాలు చూసి. అండ్ ఇప్పుడు ఈ అద్భుతమైన సిరీస్తో మయసభ అంటూ ఆగస్ట్ 7వ తారీఖున మన అందరినీ పలకరించబోతున్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ చీఫ్ గెస్ట్, ఆర్ సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్. సో ముందుగా మా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ సార్, దేవకట్ట గారు ప్లీజ్ జాయిన్. డైరెక్టర్ పక్కన ఉంటే కానీ మాట్లాడరా. అండ్ షోగతో సార్ అండ్ ధనిష్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్. కమ్ ఫార్వర్డ్ సార్. సార్ కమ్ ఫార్వర్డ్. సో ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ 10th, 2021లో స్టార్ట్ అయితే ఇవాళ చేరుకున్నాను ప్రమోషన్ ఆఫ్ మైసభ.
బట్ యాక్చువల్లీ మై జర్నీ విత్ దేవా గారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 10 years సార్. ఆటోనగర్ సూర్య అప్పుడు నేను మొహోటం లేక నేను ఫోన్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి సార్ నేను సో అండి, ఆ టీజర్ మీ వాయిస్ ఏవైతే ఉందో దట్ షోడ్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఆటోనగర్ సూర్య అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే. ఐ వాజ్ లైక్ బ్లోన్ విత్ దట్ స్మాల్ దట్ వాయిస్ ఆఫ్ దేవా గారు. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ టు షేర్ దట్ ది ఫీలింగ్ విత్ హిమ్. ఇంకా ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయ్యి జిమ్లో కలిసేవాళ్ళం. సార్ నాతో ఒక సినిమా చేయండి సార్ అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశానండి. సార్ మీరు చేస్తే నాకు బాగుంటుంది సార్ అని చెప్పి చాలా అలా ప్లాన్ చేసుకుంటే అప్పుడెప్పుడో 10 years బ్యాక్ అయితే 2021లో కుదిరిందండి. సో 21 రిలీజ్ టైంకి వీ హ్యాడ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ అండ్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ చాలా అయింది నేను ఎందుకు బట్ రైట్ నౌ ఐమ్ హియర్. అండ్ ఆ టైంలో ఇన్ దోస్ డార్క్ టైమ్స్ వన్ మ్యాన్ స్టూడ్ లైక్ అ వైట్ లైట్ ఫర్ మీ, దట్ ఈస్ దేవ గారు. అది మామూలుగా నేను ఉన్నానని చెప్పడానికి అవసరం లేదండి, పక్కనే ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్, అది డిస్క్రైబ్ చేయలేనండి, దాన్ని ఏదో వర్ణనాతీతం కాదు, అది ఉన్నారంతే. అండ్ నేను ఏవైతే రిపబ్లిక్ సినిమా క్లైమాక్స్ కోరుకున్నానో అదే క్లైమాక్స్ లేదు, తేజ్కి ఆ క్లైమాక్స్ అంటే ఇష్టం, ఆ క్లైమాక్స్ ఉండాలని చెప్పేసి నేను ఎంతవరకు నేను అంత వాయిస్ వెళ్ళిపోయాను ఆ టైంలో, కానీ ఈయన అదే ముందు తీసుకెళ్ళారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు జిమ్లో ఒక లైన్ చెప్పారండి. ఆ లైన్ వచ్చేసి ఇలా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ ఉంది. ఓ ఇది రిపబ్లిక్ కాదు మర్చిపోయినా, సో మైసభ రిపబ్లిక్ చెప్తే ప్రాబ్లం లేదు, మైసభ కథ చెప్తేనే ప్రాబ్లం. సో మై థింగ్ ఇస్ ఆయన జిమ్లో లేతే నేను చేయట్లేదు, నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ 2 actors, నాకు 2 actors కావాలి. నేను ఒక షో రాశాను, షో కదా సినిమా రాశాను, అది 2 part సినిమా, అది 3 part film. 3 part film అది ఐ వాంట్ టు డూ దట్ ఫిలిం. అది ఇప్పుడు నీతో సినిమా అంటే దానికి సెట్ అవుతా లేదా, ఆడిషన్ చేస్తాను చెప్పాను. సార్ నేను చేస్తాను సార్, ఆడిషన్ చేస్తానండి అంటే ఇంత పాలు డైలాగులు ఉంటావు నీకు ఓకే అన్నా. సార్ చదువుకుంటా సార్, నేర్చుకుంటా సార్ అని చెప్పి అన్నా. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ దెన్ మైసభ వాజ్ అ డ్రీమ్ 10 years బ్యాక్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్. Sir, I'm sorry to correct you, it happened like 10 years back, sir. So from there, sir, it's not 2021, sir, it was 2012. So even I was not an actor yet. So then from then on it started. Don't take as long for the next show. That's been going on for... that's a different story. But then very happy for 2 things అండి. Sorry, చాలా ఉన్నాయి. బట్ ఆది ఆర్ ప్రదీప్ నాకు ఎలా పరిచయం అంటే, మేము ఇద్దరం 2011-2012 ఆ టైంలో. సో ఇన్ దోస్ డేస్ వీ బోత్ యూస్ టు ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్. తను అండ్ వైభవ్ కోదండరామిరెడ్డి గారు అబ్బాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ మూమెంట్ దట్ ఐ మెట్ హిమ్ అగైన్. సో ఇట్స్ లవ్లీ, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నా లైఫ్లో ఒక విలన్ ఉన్నాడండి, అది ఎవరో కాదు, చైతన్యరావు. నువ్వే చైతన్య. అంటే తను ఒక షో చేశాడు, వెబ్ సిరీస్ 30 Weds 21 అని చెప్పి. అది చేసిన తర్వాత మా అమ్మ చూసి, అరే చూసావా అంది. చూశాను. ఇక 34 ఏం చేయమంట. 34 అంటే ఆల్మోస్ట్ 24 అయితే పర్లా కదా నీకు అంది. అమ్మ ప్లీజ్ అమ్మ వదిలేయమంటే, అరే అబ్బాయి చూడరా, అబ్బాయి చేసినట్టు నువ్వు ఎందుకు చేసుకోరా అంటే, అమ్మ అది వెబ్ సిరీస్ అమ్మ, సినిమాలు అలాగే ఉంటాయమ్మా అని చెప్పి ఐ హ్యాడ్ టు కన్విన్స్ లైక్, అమ్మ ప్లీజ్ నేను చేసుకుంటా, కంగారు పెట్టకు, నాకంటే ముందు మీడియా వాళ్ళు చేస్తారు నా పెళ్ళి అని చెప్పాను. నాకు లేదు అన్నా వాళ్ళు చేస్తారు. బట్ చైతన్య, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ సురేష్ రఘుట్ ఇస్ ద కెమెరామెన్. అండ్ సురేష్ యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ ఒక 15 years పరిచయం కదా. సో from almost 15 years back I know him. His brother was a friend of mine. And very very nice to see all of them collaborating again. ఇది పక్కన పెడితే నాకు దేవా గారితో that bond that I have with him, that's very very special for me. And this man stood by me. నుంచున్నారు అంతే, ఆయన పెద్దగా మాట్లాడలేదు, ఏం లేదు, నుంచున్నారు పక్కన, అది చాలు నాకు.
అండ్ మ్యామ్, దివ్య మ్యామ్, బీన్ అ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ లవ్ యువర్ వర్క్ అండి. అండ్ చరిత గారు, మన జిమ్లో కాకుండా ఇలా కలుసుకున్నది చాలా హ్యాపీగా ఉంది. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ టు మై రిపబ్లిక్ టీమ్, శ్రీకాంత్ గారు, కిరణ్, బాబీ, కార్తిక్, సిద్ధు రాలేదా? ఇప్పటికి రాలేదా? వాళ్ళ ఫాదర్ తెలియదు కదా. సో మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అందరం కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. I hope and wish that this My Sabha actually does wonders to Sony Live and to Dev Garu and Adi and Chaitanya and all the actors who are there in the part of the film. And Sai Kumar Marchapal, Republic time lo, he gave me his personal time to make sure that I got the dialogues right. Endukante Deva Garu requested Sai Kumar Garu to help me out. So నేను చాలా వరకు నా డైలాగ్ మోడ్యులేషన్ రావడానికి అంత బాగా రావడానికి కారణం సాయి కుమార్ గారు. సో హ్యావ్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ మామూలుగా కానీ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్టెడ్ ఆయన ఇచ్చిన టైం కానివ్వండి, ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి, ఇట్ మేడ్ మై ఈజ్ ఇన్ మై యాక్టింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు రిపబ్లిక్ టైం చెప్పిపోయాను. దేవ గారు, ఐ లవ్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సాయి ధరమ్ తేజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఒక క్వశ్చన్ ఉంది మాకు. 30/21 అన్నారు, మరి పెళ్ళెప్పుడు? కొంచెం 41 కాదు అలా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కాంబినేషన్ ఎప్పుడు చూడబోతున్నాం మేము? మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మేము? అది ప్లాన్ చేస్తున్నామండి. వీఆర్ గెటింగ్ నైట్స్, మంచి స్క్రిప్ట్ రావాలి. అండ్ అలాగే సోనీ లాంటి వాళ్ళు వచ్చి మాకు ప్రమోట్ చేయాలి కదండి. సో డెఫినెట్లీ మీరు ఇప్పుడే కమిట్ చేయించింది ఆల్రెడీ. బట్ వీఆర్ ప్లానింగ్ అండ్ వీఆర్ చూసింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి దుర్గతేజ్ గారు. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ ఎంఎస్ రామిరెడ్డి, చైతన్యరావు గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. 30/21 అంటూ మన అందరినీ పలకరించి ఒక అన్నపూర్ణ స్టూడియో కీడాకోలాతో అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్తో మనల్ని అలరించినటువంటి ఆర్ చైతన్యరావు గారు ఈస్ హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కాకర్ల కృష్ణం నాయుడు గారు, ఆది పినిశెట్టి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ వన్ ఓన్లీ ఆది పినిశెట్టి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ దేవకట్ట గారు, ప్లీజ్ అందరినీ కూడా ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే పిలవచ్చా? ఓకే. ఫస్ట్ ఐ వుడ్ లవ్ టు ఇన్వైట్ producer duo, the man who planted the seed, Sri Harsha, and Krishna Vijay, Krishna Vijay, who produced Prasthanam also. It's a magical combination for me. And my creative partner, writing partner, and for this show, also director partner, Kiran J. Kumar. We wrote Republic together, wrote My Sabha together. We directed My Sabha also together. And we wrote my next film's script also together. Next, I would like to invite my best casting so far, the entire deck. Divya Datta Garu, versatile actor Divya Datta Garu, please join the stage. My fun buddy plus whatever you call, Shrikant Iyengar, Ravindra Vijay. One of the beautiful partnership I found, my music director, Shakti Kant. Who else I'm missing here? Who else is here? One second. Nagi, our executive producer. DOP, one of the most vital force for My Sabha for shaping this way. Suresh Raghutu, this man deserves a lot more than what he got till now. I hope My Sabha changes that. Nagi, executive producer. And Vijay, am I missing anyone? Do you remember anybody? Core team, anybody is here that I'm missing? We request, please join the stage. Sabha, please. My Sabha team. Any My Sabha core members, self-invite yourself and come on stage. My Sabha team members, inkevaraina unte vediki my co-directors Bobby and Karthik. Bobby and Karthik, at least come in front of camera once, please.
Show your faces. Yeah. And show the faces that were very harsh on the actors and juniors and all that. Come on. Yeah, thank you. Come on. Just I request all the My Sabha team, please join the stage for group any picture. My Sabha core member. Our casting director, Mr. Kiran, he did a phenomenal job. Antena? Okay. చాలా పెద్ద గ్యాంగే సార్ మీది. I want our Danish to be seen. Yes, Danish sir and Shogato sir. Yeah. Yes. Danish sir, please join. Please join here. No. बैक स्टेज जाओ तो फटाफट माइक लेके आओ 3 और 1 जल्दी I request Shrikant Garu and Ravindra Vijay Garu please join, and we have to give the photo up for channels also. Sir, side profile, sir.
Channels okay? Okay. Now I request to speak our one of the finest actor, Divya Datta ma'am. Ma'am, I request to speak. Too many positions changing here today. First of all, I'd really like to thank Devagatta sir for, like he just said, the best casting means a lot to me. But it's been a role I'll always cherish. I thoroughly enjoyed each moment being on his sets. And the way it's looking, I really feel like watching this right away. And I think this is my first in the Telugu world. So I think firsts are very, very precious. So, and I'm glad I made my debut with this one. So thank you, and thank you, Sony Liv. I think the trailer is bang on and amazing. It's really brilliant. And to the lovely cast, I think we've had so much fun on the sets, working hard on one side, and then having all the fun. Adi, Chaitanya, Shrikant, Sai sir, Nasir sir, everybody. I think I've really loved being on the sets. So thank you, and I'm glad that this has turned out so amazingly, and very proud of it. And I'm sure it's going to get all the love from you all. Just have to say thank you to you for making this gem. Absolutely. Shukriya. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రను పోషించినటువంటి మా శ్రీకాంత్ అయ్యంగార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ ఉంది సార్ మైక్. శ్రీకాంత్ గారు. ఎస్, హీఈస్. యాక్చువల్లీ ఈ ఈవెంట్కి దే వాంటెడ్ సంబడి సూపర్ సెక్సీ, అందుకే నేను పిలిచానండి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ సోనీ లివ్ ఇన్వైటెడ్ మీ. సో and when Mr. Danish was saying, he's talking about this man's laziness. రిపబ్లిక్ సినిమా చేసేటప్పుడు మన సాయి గారు అక్కడ నుంచొని మా కిరణ్ గారికి చెప్తున్నారు, ప్రతి షాట్ని చెక్కొద్దు అని చెప్పు అని. దిస్ మ్యాన్ ఈజ్ ద వరల్డ్స్ గుడ్ డైరెక్టర్, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. నరకం, టార్చర్ అవన్నీ సిగ్గుపడతాయి మనిషిని చూసిన తర్వాత. ఫ్యాంటాస్టిక్ సూపర్ షాట్, ఓకే లెట్స్ డూ వన్ మోర్, అదేంటో. సో అలాంటి గొప్ప దర్శకులు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు లవ్ యూ. అండ్ ఆది అండ్ చైతన్య అండ్ దివ్య, ఎవ్రీ పెద్ద ఆర్టిస్టుల మధ్య నేను అదే రోలు నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాను, మీరు కూడా అలాగే అనుకోండి. అండ్ మై సభ ఇస్ గోయింగ్ టు బి అ ఫ్యాంటాస్టిక్ వెబ్ సిరీస్, సూపర్ హిట్. పాలిటిక్స్కి సంబంధమే లేదండి ఇది. ఎందుకో నాకు ఆది గారి క్యారెక్టర్ చూస్తే ఎవరు గుర్తురాలా, చైతన్య గారి క్యారెక్టర్ చూస్తే ఎవరు గుర్తురాలా. ఏంటో ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కదా, absolutely nothing. And wishing the entire team and cast and crew, everyone, the very, very best. And love you guys, man. Thank you. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా కొత్తపల్లిలో అప్పన్న స్వామి అంటూ మన అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసినటువంటి మా రవీంద్ర విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన వచ్చి నేను మాట్లాడను అని మెసేజ్ చేశారు. ఎంసీకి అలా చెప్పొద్దు సార్, ఎవరైతే మాట్లాడొద్దని చెప్తారో వాళ్ళకే మైక్ ఇస్తారు. థ్యాంక్ యూ. హలో ఆల్. ఇంతవరకు ఏం చెప్పాలో అందరూ చెప్పేశారు. సోనీ వాళ్ళతో ఐ థింక్ దిస్ ఇస్ మై థర్డ్ ఆర్ ఫోర్త్ సిరీస్. వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. అండ్ దేవా గారితో పనిచేయటం అనేది ఈజ్ లైక్ హ్యావింగ్ డెజర్ట్స్ ఎవ్రీ డే. యాక్టర్కి ఎంత స్కోప్ ఇవ్వాలో ఇచ్చి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయమని అంత పర్మిషన్ ఇచ్చి స్క్రీన్ ముందు మ్యాజిక్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ దేవా గారు. అందరు యాక్టర్స్ అండి, ఎందుకు అంత రెస్పెక్ట్ అంటే ఈ షోలో వాట్ ఎవర్ వాళ్ళు స్క్రిప్ట్ బాగుంది అని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు, బట్ దాన్ని తిరగ రాశారు, ఇంకా గొప్పగా రాశారు విత్ దేర్ పర్ఫార్మెన్సెస్.
One of them is Vijay, Srikanth, everybody, my lead heroes, everybody. I will talk about that little later. నీకు నువ్వు మాట్లాడడం తప్పించుకోవడానికి నా మైక్ ఇచ్చావు, నువ్వు ఫినిష్. సో ఆది గారితో చైతన్యతో లిమిటెడ్ స్పేస్, బట్ హోప్ఫుల్లీ లెట్స్ సీ ఇన్ ద ఫ్యూచర్. వాజ్ సో మచ్ ఫన్. ప్లీజ్ వాచ్ Maya Sabha on August 7th. Thank you. Thank you, sir. Thank you so much. Now I request to speak our DOP, Suresh Raguttu garu. Please, a few words, sir. ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో అద్భుతమైన విజువల్స్ అందించారు సురేష్ గారు. DOP ఆఫ్ Maya Sabha, the stage is all yours. థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ తేజన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. Thank you, Kiran, for making me part of this project. Thank you, Deva sir. Yeah, Kiran, thank you for making me for this beautiful project. And thank you, Deva sir. And I enjoyed this process a lot. I hope this will continue further too. And thank you for coming. Thank you, Andy. Thank you so much. Now I request our music director, Shaktikant Karthik garu, to speak few words. So thank you for coming, sir. And thank you, Deva sir. Thank you, Vijay sir. Thank you, Kiran sir. It was my Sony's second project after Brinda. Thank you, Danish sir. Thank you, Swagata sir. So, this project was very loving project, and we handled with a lot of care. And working with an extraordinary human beings is always very good. Thank you, Deva sir. Like, more than a director, I think Deva sir is a very good human being. And that makes the process even more better. So hope you all enjoy the show. Thank you so much. Thank you, Andy. Thank you so much. Now I request to speak our one of producers, Sri Harsha garni. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రండి. Thank you very much. It's been almost... So this is Harsha. Deva garu చెప్తున్నప్పుడు ఒక 10 ఏళ్ల కింద బీజం పడింది. ఎప్పుడు సార్? 2010లో 2016లో ఆ బీజం వేసింది హర్షానే దేవా గారికి. వేసేసి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు చెట్టులాగా పెద్ద వృక్షంలాగా అయింది. Really thankful for everyone who has been part of this journey. Devanna, thank you very much. What we envisioned almost 8 years back, it's been reality now. So thank you very much. సార్ ఇంత షార్ట్గా మాట్లాడతారు అనుకోలే, మీరు ప్రభాస్ గారు లాగా థ్యాంక్స్ అని చెప్పేస్తున్నారు. అయ్యో, ఓకే ఓకే. నౌ ఐ రిక్వెస్ట్ అనదర్ ప్రొడ్యూసర్ విజయ్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ డానిష్ అండ్ సౌగత ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ హీస్ అ ఫ్యామిలీ టు మీ. My favorite director, Deva Katta. Thank you, Deva. My favorite producer. So, yeah, Adi garu, thank you so much, Andy. Thank you so much. Chaitanya, my friend, thank you so much. And Sai Durga Tej garu, thanks for coming and releasing trailer. Thank you so much. And my technical crew kuda చాలా సపోర్ట్ చేశారండి. మన శక్తికాంత్ తన మ్యూజిక్ షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సురేష్, ప్రొడక్షన్ డిజైనర్స్ కామేష్, తిరుమల, కేఎల్ ప్రవీణ్ ఎడిట్ చాలా సపోర్ట్ చేశారు. మై ప్రొడక్షన్ టీమ్ నాగి, సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ నాగి, అసోసియేట్ ప్రొడ్యూసర్ శ్రీను అండ్ మై ప్రొడక్షన్ టీమ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. మీడియాకి, పేపర్, టీవీ అండ్ డిజిటల్ మీడియాకి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ బ్యూటిఫుల్ చరిత వర్మ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అండ్ తన ఫస్ట్ సిరీస్ ఇది మయ సభ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఆల్ ద బెస్ట్. హాయ్ అండి అందరికీ. ఐఎమ్ చరిత వర్మ. ఫస్ట్లీ దేవకట్ట గారికి అండ్ కిరణ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్.
believing in me and giving this wonderful opportunity. And also my casting director, Kiran Kumar Gariki, chala thanks, Auntie. And Adi Garito and Chaitanya Rao Garito act cheyadam, it was an incredible experience. And thank you so much, Teju Garu, for coming here and gracing the event. And thank you, everyone. And all the best to entire My Sabha team. And thank you, media, for coming here and supporting us. Thank you. Thank you so much, Charita Garu. Now I request to speak our co-director, Kiran Garu, to speak few words. వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్తిగా కృతజ్ఞతలండి. అవకాశం ఇచ్చిన దేవ గారికి, సోనీ లివ్కి, మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి, అండ్ నన్ను సెట్లో టీచ్ చేయకుండా కోఆపరేట్ చేసిన మా హీరోలకి, నా ప్రీవియస్ హీరో అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ తేజు గారికి అందరికీ థ్యాంక్స్ అండి. అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. చూసింది కదండి, రేపు చాలా ఉంది. 7వ తారీఖు వెయిట్ చేయండి, బ్లాస్ట్లు కాబోతున్నాయి. అరే వా, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఎస్, అసలు సిస్సలైన టైం వచ్చేసింది. ద మ్యాన్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ దేవకట్ట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ద మ్యాన్ బిహైండ్ సో మెనీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, ఆటోనగర్, సూర్య, ప్రస్థానం, వెన్నెల అండ్ రిపబ్లిక్ అండ్ ఇప్పుడు మయసభ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మై డియర్ బ్రదర్ తేజ్, థ్యాంక్ యూ. Just one signal, he's there for me. So thank you, brother. Okay, where do I start? Let me start from the starting, okay? Idi, shall I stick to English or Telugu? English or Telugu? రెండు మిక్స్ sir. Dubbing ఎలా కావాలి? తెలుగు బెటర్ sir. తెలుగు ఎక్కువ కావాలా? ఓకే. డబ్బింగ్ మీరు చేసుకుంటారు. ప్రజాస్వామ్యం వ్యవస్థ మాటలు సరే అండి, తెలుగులోనే మాట్లాడతాను. డబ్బింగ్ మా సోనీ టీం చేసుకుంటుంది. పర్యావరణం తేజ్ పాపము రిపబ్లిక్లో తిప్పిన తిప్పుడు ఇంకా తిరుగుతూనే ఉంది తన నోట్లో పదాలు. సో ఈజ్ టాంటింగ్ మీ. మయసభ అనేది ఒక అందమైన కళ, ఒక అందమైన ఊహ. ఇద్దరు థిక్ ఫ్రెండ్స్. అంటే మనం ఒక రిలేషన్షిప్లో పడినప్పుడు రేపు జరగబోయే ఈవెంట్ ఆ రిలేషన్షిప్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. అలాంటి ఇన్నసెంట్ ఐడియాలజికల్ యూనిటీ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ పరిస్థితుల వల్ల ఒక గ్రాండ్ ఈవెంట్స్లో పడినప్పుడు వాళ్ళిద్దరూ థిక్ రైవల్స్ అవుతున్నారు. ఆ రిలేషన్షిప్లో ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయాలన్నది నేను చిన్నప్పుడే పడిన సీడ్ అండి అది. బట్ అలాంటి కథ, అలాంటి క్యాన్వాస్ ఎప్పుడూ నా మైండ్లో లేదు. సో 2016లో ఎప్పుడో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శ్రీహర్ష కలిశాడు నాకు. కలిసినప్పుడు తను రావడమే ఒక బిజినెస్ ప్లాన్తో వచ్చాడు. మనోడు బిజినెస్ మ్యాన్ అనమాట. ఎవ్రీ మీటింగ్ విల్ హ్యావ్ ఎ బిజినెస్ బిహైండ్ ఇట్. బట్ ఫ్రెండ్లీగా స్టార్ట్ అయింది. తను యూఎస్లో చదువుకున్నాడు. యూఎస్లో చదువుకున్నప్పుడు వెనిలా ఫ్యాను, ఆ తర్వాత ప్రస్థానం ఫ్యాన్ అని చెప్పి హౌస్ ఆఫ్ కార్డ్స్ చూసి హీ కేమ్ అండ్ జస్ట్ షాక్ మీ విత్ ద థాట్ హీ హ్యాడ్. అన్న, like look at Andhra Pradesh. If you look at entire Andhra Pradesh as one family, ఒక ఇండిపెండెన్స్ వచ్చిన ఫ్యూ డికేడ్స్ వరకు కూడా మనం డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు ఎవరు మన చీఫ్ మినిస్టర్స్ కాదు. బ్రిటిష్ రాణి వైస్రాయల్ని అపాయింట్ చేసినట్టు సీల్డ్ కవర్ సీఎంస్గా ఉండేది. ఆ తర్వాత ఒక రకమైన రాజకీయ చైతన్యం మొదలై కొన్ని గ్రేట్ లీడర్షిప్ అండ్ గ్రేట్ లీడర్స్ అండ్ మన తెలుగు వాళ్ళు ప్రజాస్వామ్య రుచూడు మొదలుపెట్టారు. ఆ స్పేస్లో, ఆ విండోలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్లో ఒక కథ ఆలోచించండి. ఏదైనా హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఏదైనా చేయొచ్చు ఇది దానిగానే సూపర్ సాలిడ్ ఉంది. ఫర్గెట్ అబౌట్ సిరీస్, ఐఎమ్ మేకింగ్ ఎ మూవీ అని స్టార్ట్ అయిన ఐడియా అది. సో అది ఒక 3 part ఫిల్మ్గా రాసి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ కథని సినిమాగా చెప్పాలంటే చాలా పెద్ద కమిట్మెంట్స్ కావాలి, చాలా బలమైన యాక్టర్స్ కావాలి, మెయిన్ లీడ్స్ కావాలి అనుకుంటున్న రోజులో కోవిడ్ టైంలో జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సిరీస్ ఫార్మాట్లో కూడా ఒక సీజన్ రాసి పెడదాం. ఫస్ట్ పార్ట్ విల్ రైట్ ఇట్ ఇన్ సిరీస్ ఫార్మాట్ అని చెప్పి అప్పుడు జరిగింది ప్రాసెస్ అంతా. నేను ఎప్పుడు అందరూ అడుగుతుంటారు 8 years బ్యాక్, 9 years బ్యాక్ తేజ్ అని, 10 years బ్యాక్ అని. సి ద వే మై మైండ్ ఫంక్షన్స్ ఈజ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్మాల్ గార్డెన్. ఐడియాస్ ఎప్పుడో
ఎప్పుడో పడిన ఐడియా, పలు రకాల ఐడియాలు పెరుగుతూనే ఉంటాయి ఈ పొలంలో, అందుకే పైన చుట్టే లేదు, లోపల చెట్లు పెరుగుతున్నాయి. సో ఎవ్రీ ఐడియా దాని మూడ్ను బట్టి, ఇప్పుడు నాకు తెలిసి ఈ బుర్రలో ఒక 10 కథలు ఉంటాయి, బట్ అందులో ఒకటి చిన్న చెట్టు ఉంటుంది, ఒకటి పెద్ద చెట్టు ఉంటుంది. దట్స్ హౌ ఐ ఫంక్షన్ యాజ్ ఎ రైటర్. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ Mayasabha to find its destiny. And I believe there couldn't have been a better destiny for Mayasabha than this. Than the project migrating towards Sony Live. And that was the moment, that day I met Danish. I decided if at all Mayasabha is going to become a series, it will be in partnership with Danish, with Sony Live. Because Sony Live is home for beautiful, such earthy, life-connecting, relevant stories. They may look sensational, they may look sensitive, they may look, it might be like, ikkada offensive untunda, akkada offensive untunda antundi. But look back at Sony's history. Scam, enta sensational. Maharani, everything there is, the sensation means that's hitting us hard. That's coming from life. That's coming from our culture, our roots. That means it's going to reflect something about all of us. So those are the kind of great stories Sony has been producing. It just happened. I felt like it was destiny. I went for something else. Just a small project I was presenting. Oka talk show ki ellanu, so Danish ni kalavaniki. The man is so clear, with Danish everything is quick. He's clear. Like he knows what to catch, right? So the conversation about the show was immediately over, and then he was appreciative of Republic, Tej, our baby. So Republic, and then immediately said, then bring something to the show. We're open for you to pitch anything to our platform and all. That's when it kind of struck me, and then after that we sent Bible and I communicated. Everything was like why it feels like slow, late and all. Danish was too fast. He wanted it to be delivered next day, kind of. So that's how urgency he felt. That's how much in love he was with the project. And the moment he heard, two rival friends and political legends, anagane, that's the emotion he is sticking onto. Even when we might discuss about promotions and all that, but I again and again go and understand, whatever hit that man, he believes that it is going to hit the entire universe. So that's how we maintain our promotions, which is brilliantly guided by. And Danish sir, I'll tell you, this is my, in this short career, movies, this is the best promoted product of my career so far. I'm really thankful. I always feel like I put up so much effort, but nobody promotes my films. It always don't deserve, and they all become late cults basically. So you timed it properly. I think I'm going to get my due also this on time, not late, with Mayasabha. I have that belief with this project. And coming to my director partner, Kiran has been traveling with me from ever since Bahubali days. Republic kuda nato kalisi rasadu. Inta pedda show ni 3 films worth of content cheyalante inko partner lekunda cheyadam impossible. So I made him director partner also in this film. He did a phenomenal job. And the guidance, again, the whole process, the guidance I got from Sony Live, though, it will be creative collaboration. It won't be like creative dictation. So, like, they whatever the questions they raise, they'll be like audience point of view. Like, it'll feel like every time we have one version and we have a discussion, Shogot, I think Raghu and Sandeep were also so beautiful. And this is the best creative team I've ever come across. I worked in Bombay, dealt with few platforms also, but you guys have the brilliant team, and I recommend all the creators to have one journey with Sony, and you will realize how much you will fall in love with. What is that? Coming to them. See, నేను వాళ్ళకి చెప్పానండి, నేను ఎవరన్నా మర్చిపోతే గుర్తు చేయమని చెప్పి మధ్యలో ఇలా టేక్ ఇంటరప్షన్స్, షార్ట్ ఇంటరప్షన్, ప్లీజ్ బీ పేషెంట్. ఎవరితో మొదలు పెట్టమన్నావు? రఘు సందీప్. మెన్షన్ రఘు సందీప్. ఓకే, సో అక్కడి నుంచి నౌ వన్స్ రైటింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేసాం, కొలాబరేటివ్గా ఎంజాయ్ చేసాం. వెన్ ఇట్ కేమ్ టు క్రూ అండ్ ఐ రిక్వెస్టెడ్, అండ్ దిస్ ఇస్ హౌ లైక్ Vijay is a beautiful producer, I know that, but Sony doesn't know him. They know what I am really fighting for from inside. They always used to defend that. I brought, like, we could have brought in big production houses and all that, but I requested them,
Prasthanam became Prasthanam because of that one man, Vijay, Krishna Vijay, my closest friend. And he produced some beautiful films. They may not have made like hundreds and hundreds of crores, but they were like Nidhi Nadi Oke Kada. He launched a director, he launched Sri Vishnu, and Appatlo Okadundevadu, Asura, director and producer. He deserves the right project, right people to shine as a producer, and I requested them, they immediately agreed, and I promised them that he will do a great job, and I hope you're happy, Daneshji. From Vijay is the man behind, was the man behind Prasthanam also, and he's the man behind My Sabha. With the entry of Vijay, సేమ్ ఆ ఎనర్జీస్ వచ్చేసినాయి, ద పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి. అండ్ విజయ్ ప్రొడ్యూసర్ ఒక్కడే కాదు, క్రియేటివ్గా కూడా చాలా చాలా బ్రిలియంట్ ఐడియాస్, ఫినిషింగ్ టచెస్ ఇస్తుంటాడు. ఎడిట్ రూమ్లో కూడా తను ఇచ్చే సర్టన్ స్పార్క్స్ గో బియాండ్ కిరణ్ అండ్ మై థాట్ ప్రాసెస్, అండ్ దే యాడ్ సో మచ్, దే బ్రింగ్ సో మచ్ వాల్యూ. దట్స్ వై హీస్ ఎ కంప్లీట్ ప్రొడ్యూసర్ అకార్డింగ్ టు మీ. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ in the middle of అర్జెంట్గా ఏదైనా ఉంటే ఒక సీన్ షూట్ చేయమన్నా కూడా I can trust him. He is a brilliant director also. Parampara was directed by Vijay. So such a multifaceted, multi-talented man who deserves a lot more attention from across, from the industry, from platforms and everybody. So I want to give his due today because he never got it till now. Okay? So from there, I am like, it's like I got my army around me. So now it's all about like how to get it right, how to get the right casting and all that. So the first man that gets into my mind is this tall man, because he's tall. He's tall and big. So Adi, I've been a fan of his work. Someone who can be a hero, whether it is period or contemporary, even when he plays a villain, I feel like I'm watching a multi-starrer. He's like a hero playing a villain kind of character. So that aura he brings in front of camera. He was there. The first thing I thought of was Adi. And then Chaitanya went through a lot of tough examinations from me to match up to Adi. From there, casting director Kiran Kumar brought in. 264 characters ఉన్నాయండి. థియేటర్లోంచి జస్ట్ ఒక పాకుట్రాలని నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు we found some talents. And extensive process. That's what, to get a product right, you have to invest time. Like money is the next thing, okay? We had enough monetary resources also. They spent whatever was needed for the project, for the script and all that. Casting గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరిని స్క్రిప్ట్ స్టేజ్లోనే I wrote his name శ్రీకాంత్ అయ్యంగార్ on the character. So and Ravindra Vijay and all that, like it was, Kiran used to be a great help with casting. He used to take all the filtration process and bring the right faces in front of the camera, right talent in front of the camera. ఎవరన్నా మిస్ అవుతున్నా. అండ్ సురేష్ ప్రాజెక్ట్ వచ్చేసి జ్ఞాన్ శేఖర్తో స్టార్ట్ చేసామండి. ఇట్ వాజ్ అ గ్రేట్ కొలాబరేషన్. తనకి మల్టిపుల్ కమిట్మెంట్స్ ఉండడం వల్ల, సినిమా కమిట్మెంట్స్ కూడా ఉండడం వల్ల, హీ సెట్ ద బ్యూటిఫుల్ టోన్. అండ్ దెన్ వీ వాంటెడ్ సంబడి టు ఎక్స్టెండ్ his takeoff. That's when the day క్లాష్కి వచ్చాడు ఫస్ట్ సురేష్. ఒక 1 week క్లాష్కి వచ్చాడు. క్లాష్కి వచ్చిన తర్వాత నేను జ్ఞానాకి చెప్పాను అనమాట, జ్ఞానా, యూ కంటిన్యూ ద మూవీ. I found somebody who will take it forward and give me the assurance we needed. Even this man deserves a lot more attention from the industry. On 6th, on 7th, you will realize how much worth it. And it's not only shoot. 3 సినిమాల వర్త్ కంటెంట్ 90 daysలో ఫినిష్ చేసాం. యూ సా ద యాక్షన్, యూ సా ద సాంగ్స్. ఇట్స్ ఏ ఫిల్మ్. ఎవ్రీ ఎపిసోడ్ విల్ బీ లైక్ నైస్ బ్యూటిఫుల్ తెలుగు ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంటుంది మీకు. అన్ని టైం కన్సూమింగ్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా ఇన్ ఏ రెగ్యులర్ ఫార్మాట్ 3 సినిమాల వర్త్ 90 daysలో ఫినిష్ చేయడం అంటే ఇట్స్ యావరేజ్ 30 daysకి ఒక సినిమా అయినట్టు, సినిమా లెంగ్త్. దట్ ఈజ్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సురేష్, మెయింటైనింగ్ ద క్వాలిటీ and giving whatever it takes for the project. Production designers Kamesh and Kamesh and Tirumala. So they are the contribution for all the frame whatever inside the frame. And then by the finishing project వచ్చేటప్పటికి I think KL Praveen editor గురించి నేను చెప్పక్కర్లేదు. We are partners from Republic, and it will continue. It has continued with this one. Now the biggest, almost I will say, మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి కిరీటం పెడతారు కదా, దట్ కిరీటం ఈజ్ శక్తి సినిమా 7th రోజున రిలీజ్ అయిన తర్వాత you will think she will shine like a crown on My Sabha. And Danishji, I am requesting you in front of media,
please release soundtrack after release at least. At least we'll release like 12 to 15 tracks because we are so fascinated by all the tracks. I will send you the short list and you check it out and please approve us. Approve us. So anything else? Divyaji. Divyaji is a miracle, like, you know. Divyaji, when see, you know, an actor who's already into the script, like when you're narrating itself. That's how I figured out Sai Kumar Garu for Prasthanam. I found another great casting actor partner in her because I've decided, ma'am, I'm going to work with you a lot. You're going to become a Telugu actor from now. My next Telugu film also, you'll be my actor. Such a warm person, so much fun to work with her. And the little nuances, you will be blown. Like a simple pauses, simple... I mean, she looks like such a fun person, but the moment she's in the role, Airavati Basu, you don't want to be around her. So that's the... And anything I'm missing, ma? Hey, Randra, keep bringing me my script, man. All call out. And Nagi gurinchi ela cheppalochu ante mano one day we'll sleep at 10 o'clock, one day we'll be sleeping at like 4 o'clock, 5 o'clock or whatever it is. No, sometimes when I remember anything, I keep communicating అనమాట. 10 గంటలకు కాదు, 2 గంటలకు కాదు, 6 గంటలకు కాదు, 3 గంటలకు కాదు రాత్రులు. Any time I leave a message to him, there is a response immediately within next minute. I think he's a ghost. Right? Do you ever sleep? Yeah. So that's how worked. And Srinu and all that. ఎందుకంటే అండి ఈ ఎఫర్ట్ అనేది ఎంజాయ్ చేస్తూ పెట్టాం. You will enjoy that when there is some magic in it. Some magic in the product, in the content, okay? This is how we enjoyed it. It is still now ours until 6th. One more week, My Sabha is ours. On the day of 7th, it is yours, and it is up to you what you make out of it. Thank you so much, and thank you, Danish ji. Thanks for Sony Live. And My Sabha is going to, is coming to you like a asti antar kada. It is going to be a wealth that you are going to consume. It's not going to be a product. I'm damn sure of that. Thank you. Thank you for this whole journey. Thank you, sir. Thank you so much. And congratulations to the whole team of My Sabha. So 2 on trending and 2 crores views. Congratulations to the whole team. And I request everyone to be seated except Naidu Garu and Reddy Garu. Please stay back here. And yes. Yes. Please. And thank you so much to our chief guest today, Sai Durgatej Garu, for gracing our event. చెక్ ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు సాయి దుర్గతేజ్ గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మరొక 5 నిమిషాలు. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ రెడ్డి గారు, చైతన్యరావు గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. Before Reddy Garu, Naidu Garu talks, we both will talk about our showman here today. Thank you, Teju, for being here. Love you so much. Teju doesn't know, I used to play cricket with him. అప్పుడు ఎక్కడ వెనకాల ఫీల్డింగ్ చేసేవాడిని అలా తేజుని చూసుకుంటూ. బట్ ఐ రియలీ లవ్ హిమ్. నేను తేజు కూడా చెప్పా, అది డార్క్ టైమ్స్ అవన్నీ అప్పుడు, దట్ ఈస్ వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద పీపుల్. అంత లవ్ చేసిన వాళ్ళని నేను కూడా ఉన్నా. ఐ వాజ్ సో సాడ్, ఐ లిటరలీ క్రైడ్ వెన్ వాట్ ఎవర్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. అంత ఇష్టం నాకు తేజ్ అంటే. బంగారం, గోల్డెన్ స్టార్ మా తేజు. ఐ లవ్ యూ తేజు. ఐ రియలీ లవ్ తేజు. అంటే ఫస్ట్ పిల్లలేని నువ్వు లేని జీవితం అప్పుడు మై కజిన్ ఇస్ అ డిఓపి అనిత్ అని, మల్లాపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ వెంట్ టు సీ హిస్ షూటింగ్. I came there. Now he is right next to me. So thank you, Deva garu. But yeah, ఇప్పుడు మా నాయుడు గారు మాట్లాడతారు. సో తేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి we just wanted to speak few words about him. బంగారానికి ప్రాపర్ డెఫినేషన్ అంటే I think our man. You don't have to talk much, man. You just have to stand. You'll know you're like pure at heart. Thanks for coming, Tej. Thanks a lot. Means a lot for us. Yeah. And hopefully I'll work with you very soon. నేను కూడా అందులో నేను కూడా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆంటీ, నేను విలన్ కాదు. నేను తేజు పెళ్లి చేసుకున్న తర్వాతే నేను చేసుకుంటా. చాలరా ప్లీజ్ రా.
ఇప్పుడు తేజ్ గారు మనసులో అనుకుంటా ఉండుంటారు ఈ ఏం అయ్యే పనులు లెక్క అనిపించట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ our event. We are eagerly waiting for సంబరాల ఏటిగట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పటిదాకా రెండు మాటలే విన్నాం మేము మీ నోటి నుంచి. సో పూర్తిగా ఈ మయసభలోని మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, రెడీ? ముందు మాట్లాడతావా? ఫస్ట్ చైతన్య గారు విల్ అంటే స్పీక్. ఏదో రెడీ అయినట్టు మాట్లాడేసి. ఫస్ట్ నేనే మాట్లాడాలా? మాట్లాడు రెడీ. ఓకే, సో అది తెలియాలి అంటే ఆగస్ట్ 7th సిరీస్ చూడాలి మేము. దానికి మీరు సీజన్ 2కు వెయిట్ చేయాలి. అదే ఇలాంటి అడుగుతారనే మా నాయుడు గారిని తోడుగా తెచ్చుకున్నాను. బట్ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. త్వరగానే ముగించేస్తాను, బట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దేవా గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆపర్చునిటీ ఈజ్ సో బిగ్ ఫర్ మీ and I'm pretty confident that I have lived up to it. But ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన నాకు, ఇచ్చిన మీకు ఐ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్, అంటే గూస్ బమ్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మయసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 weeks తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవా గారు ఒక్క మాట అన్నారు, నువ్వేనా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ టు దేవా సార్ ఇస్ మై కిరణ్ అన్న. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే దేవా గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్. ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 daysకి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషలీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు, ఏ చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే, లేదని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. మన టీంలో బాబీ స్క్రిప్ట్ చెప్పాడు, కార్తిక్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో వెయిట్ చేస్తావు అన్న. అసలు సినిమా చేస్తావా లేదా నాతో నువ్వు? బట్ లవ్ యూ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్. ఇప్పుడు లేదు, ఇది 7th తర్వాత మనం కూర్చొని ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. బట్ యా, ఆల్ ది డైరెక్షన్ టీమ్, బాబీ, కార్తిక్, అరవింద్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ వర్ అమేజింగ్. ప్రొడక్షన్ టీమ్, నాగి, శ్రీను, విజయన్న నాకు ప్రొడక్షన్ టీం కాదు, విజయన్న ఈజ్ మోర్ డైరెక్టర్గా, యూనో ఒక ఫ్రెండ్గా విజయన్న అంటే చాలా ఇష్టం నాకు.
నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా విజయ్ అని అడుగుతూ ఉంటాను. నాకు ఎవరైనా మంచి స్క్రిప్ట్ చెప్తే విజయ్ అని వినమంటూ ఉంటాను. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఆడిషన్ ఇచ్చే ముందు కూడా విజయ్ అన్న వాజ్ దేర్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. ఏంటి అని అంటే లేదు ఫ్రీగా చెయ్యు, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉండే. థ్యాంక్ యూ విజయ్ అన్న. ప్లీజ్ కీప్ అప్ దట్ కీప్ షవరింగ్ దట్ లవ్ టు మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఈ నన్ను కూడా ఒక స్టార్ని చేయండి. బట్ థ్యాంక్ యూ విజయ్ అన్న, లవ్ యూ. శక్తికాంత్ అమేజింగ్ మ్యూజిక్. నాకు సహోదర పాట అసలు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కాదు విన్నప్పటి నుంచి ఐ బీన్ ఆస్కింగ్ కిరణ్ అన్న నాకు ఒక్క పాట పంపించండి అంటే పంపించట్లేదు. కనీసం ఇప్పుడు దేవా గారు విన్నట్టు స్పాటిఫైలో అన్న ఎక్కడన్నా పెడితే విల్ కీప్ లిజనింగ్ టు ఇట్. బట్ అమేజింగ్ వర్క్ శక్తి. హర్ష థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నువ్వు ఆ సీడ్ దేవా గారి మైండ్లో వేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. బట్ హర్ష యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ ఐ హవ్ మెట్. వెళ్ళిపోయారు హర్ష. బట్ థ్యాంక్ యూ హర్ష, అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైసభా. అండ్ వర్కింగ్ విత్ స్టాల్వర్ట్స్ లైక్ దివ్యా మ్యామ్, నాజర్ సార్, సాయి కుమార్ గారు, ఫర్ అన్ యాక్టర్ లైక్ మీ, ఫర్ బడ్డింగ్ యాక్టర్ లైక్ మీ వాజ్ అది ఒక అదృష్టం అనే చెప్తాను నేను. అంటే అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే అవకాశం రావడము, ఒకే సిరీస్లో ఇంతమందితో వర్క్ చేసే అవకాశం రావడము, it's an honor for me. Divya ma'am, it was really an honor working with you. I've seen a lot of your work, and to be working with you, it is really pleasure and an honor. Nazar sir, Sai sir, Lerikada, Srikanth garu kuda helparu. It was a pleasure working with all of them. I've got to learn a lot. And ఎడిటర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో మమ్మల్ని ఇంత మంచిగా చూపించినందుకు. ఇంకెవరినైనా మిస్ అయితే కూడా సారీ. బట్ మైసభా విల్ బీ వెరీ వెరీ స్పెషల్. నాట్ జస్ట్ స్పెషల్, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మైసభా విల్ బీ వెరీ వెరీ స్పెషల్ ఫర్ ది రోల్ I played and for the canvas that I got through this series. Last but not the least, నేను ఇండస్ట్రీలోకి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత I wanted to become an actor, I wanted to become a hero. వచ్చి రామానంద్ గారు అని గురుగారు ఇప్పుడు లేరు, వారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటూ నాగోల్ నుంచి ఇక్కడ ఫిలిం నగర్కి వచ్చి ఇక్కడ షేప్ ఆఫ్ ఫిలిం స్టూడియోలో ఐ వాజ్ డ్యాన్స్, యాక్టింగ్ ఇదంతా నేర్చుకుంటున్నాను. అప్పటికి నాకు ఎవరు తెలియదు, నాకు ఇండస్ట్రీలో ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. వచ్చి గుడ్డి నమ్మకంతో ఒక కాన్ఫిడెన్స్తో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఫస్ట్ టైం లైఫ్లో ఒక హీరోని చూసా. హీరో యాక్టర్, ఒక హీరో అయిదామనుకుని, ఒక యాక్టర్ అయిదామనుకుని వచ్చిన వాడికి ఒక హీరోని సడన్గా అలా చూసేసరికి అంటే దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ. ఎస్, నేను వచ్చాను, ఐ డిజర్వ్ టు బీ హియర్ అండ్ హీఈస్ మై హీరో, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని ఆ రోజులు 10 ఏళ్ల కింద 2014లో నేను చూశాను. ఈరోజు ఇక్కడ అతని పక్కనే నిల్చున్నాను. దట్ ఈస్ సాయి ప్రదీప్, ఆది పినిశెట్టి టు మీ. నా ఫస్ట్ హీరో. నేను లైవ్లో ఒక వ్యక్తిగా ఒక యాక్టర్ అయిదాం అనుకున్న తర్వాత చూసిన ఫస్ట్ హీరో ఆది. ఈరోజు ఆది పక్కన ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా హీ వాజ్ ఆల్వేస్ దేర్. మధ్యలో ఒక 3-4 ఏళ్ళు తను చెన్నైకి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్నాను. బట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్, నా లైఫ్లో ఎవ్రీ బిగ్ మూమెంట్ 30/21కి, అంతకుముందు 3-4 ఏళ్ళు అసలు వీఆర్ నాట్ ఇన్ టచ్ కంప్లీట్గా. 30/21 చూసి నాకు రాత్రి హీ మెసేజ్డ్ మీ సేయింగ్, చైతు ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ యూ అని. దాని తర్వాత మళ్ళీ ఏదో చేస్తూ వచ్చాను. కీడాకోలాకు అదే సేమ్, మళ్ళీ ఎప్పుడో రాత్రి 11కి చైతు అసలు అద్రగొట్టావు, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్, బట్ యూ హ్యావ్ డన్ రియలీ వెల్ అని. మళ్ళీ అంతకుముందు కూడా లైక్ ఒక 2 years నుంచి వీఆర్ నాట్ ఇన్ టచ్. బట్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ మై లైఫ్ ఆది వాజ్ ఆల్వేస్ దేర్ అండ్ హీ గేవ్ మీ దట్ చిన్న బూస్ట్ ఇచ్చాడు. ఈరోజు మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ వాజ్ నథింగ్ బెటర్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దేవా గారు లాంటి డైరెక్టర్ ఆధ్వర్యంలో మా అన్న ఆదితో పనిచేయడము, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు మీ. నాకు హీస్ మై గాడ్ గివెన్ బ్రదర్. సీనియర్ అది ఆ మాట నేను అనలేను. ఆ మాట అంటే నీకన్నా ముందు దేవగారు వచ్చి కొడతారేమో నన్ను, ఎన్నిసార్లు అంటావురా అని. బట్ సీనియర్ కాదు, ఈజ్ మై బ్రదర్. ఐ లుక్ అప్ టు హిమ్. ఒక యాక్టర్గా
నేను ఫస్ట్ చూసినప్పుడు హీ వాజ్ డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాడండి. హైదరాబాద్కి వచ్చి ఏదో షూట్ కోసం వచ్చినప్పుడు ఖాళీ ఉందని చెప్పి డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చాడు. నేను ఏదో ఫ్రెండ్స్తో యాక్టింగ్ ఇది క్లాసెస్కి వెళ్తుంటే ఐ సా హిమ్ ప్రాక్టీసింగ్ డ్యాన్స్, తర్వాత కిక్ బాక్సింగ్ అని, తర్వాత ఐ స్టార్టెడ్. ఎవడో వచ్చాడు యాక్టింగ్ చేస్తున్నాడు అండ్ హీ డిడ్ంట్ టేక్ మీ లైక్ దట్. వెళ్ళి మాట్లాడితే ఆ స్పేస్ ఇచ్చాడు. అంటే ఒక మనుషులు ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలని అంటే ఊరికే ఇఫ్ ద అదర్ పర్సన్ డజంట్ లెట్ యూ ఇన్, యూ కాంట్ బీ హిస్ ఫ్రెండ్స్. సో నేను ఎవరో తెలియకపోయినా నేనంటే పొగడం కాదండి, నాకు ఆది అప్పటి నుంచి తెలుసు, అంత ఇష్టం అని చెప్తున్నాను. ఈరోజు నేను ఆదితో పనిచేస్తున్నప్పుడు వీడేంటి చిన్న యాక్టరు అస్సలు లేదు. హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్. మీరు సిరీస్ చూస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆది అంటే నేను వైరం ధనుష్ చూసినప్పుడు నేనే ఫీల్ అయ్యాను, అది అమ్మ ఏం యాక్టర్ రాబే అయితే ఇట్లాంటి యాక్టర్ అవ్వాలనుకుని చాలాసార్లు అనుకున్నాను. అలాంటి ఒక యాక్టర్తో ఈక్వల్ స్పేస్లో పనిచేస్తున్నప్పుడు ఎవరికన్నా కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఎన్నడూ కూడా చూపిలే. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఒక అడుగు ముందుకే తోసాడు తప్పితే ఎప్పుడు హీ నెవర్ లెట్ మీ డౌన్. ఎప్పుడు చెప్పలే అది అన్న ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. This is very, very special. This is coming from my heart. So, thank you so much. ఈరోజు ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి నేను చెప్పుకునేది ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, క్రీడాకులలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. సార్ నా పేరు చైతన్యరావు, సినిమాలో నటించడానికి వచ్చాను, ఇక్కడే ఉంటాను. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా, సిరీస్లు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఉంటాను. ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ స్టార్గా మీ ముందు ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. సో అంతవరకు ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ మీ, ప్లీజ్ కీప్ షవరింగ్ మై లవ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆగస్ట్ 7th సోనీ లివ్లో మయసభ అనే సిరీస్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఇది మయసభనే, ఆగస్ట్ 7th తర్వాత ఇది ఒక సెన్సేషన్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. వాచ్ ఇట్ ఆన్ సోనీ లివ్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సెన్సేషన్. అండ్ Danish ji and Sugata ji, thank you so much for this wonderful opportunity. And there was somebody from Sony that suggested my name to Sandeep. సందీప్ మీరు చూస్తున్నారో లేదో తెలీదు, బట్ థ్యాంక్ యూ సందీప్. నాదేదో ఒక చిన్న సిరీస్ చూసి మీరు యూ హెవ్ పుట్ ఆఫ్ మై నేమ్. మనం కలిసాము దేవగారి ఇంట్లో, బట్ నాకు ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాలేదు. థ్యాంక్ యూ సందీప్, నేను ఎవరో తెలియకుండా నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ సోనీ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ టాలెంట్ లైక్ అస్, బికాస్ స్కామ్ వచ్చినప్పుడు ప్రతీక్ వాజ్ ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు హిమ్. సో యూ కీప్ బ్రింగింగ్ అవుట్ గ్రేట్ టాలెంట్. సో ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ హెస్ బీన్ పార్ట్ ఆఫ్ మయసభ. నా పేరు భావన గారు రాలేదు, చరిత. గ్లాడ్ వర్కింగ్ విత్ యూ ఆల్. లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్. శత్రు అన్న కూడా రాలేదు. శత్రు అన్న, ఆర్వి అండ్ నేను ఇంకో సినిమాలో 3 సినిమాల్లో కలిసి నటిస్తున్నాము, రవీంద్ర విజయ్, ఆర్వి అన్న. అందరికీ, నా తోటి నటినట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం తీసుకోను, అన్న చూస్తున్నాడు సీరియస్గా. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దేవా సార్, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఐ విల్ ఫర్ ఎవర్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ సార్. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ అండ్ చాలా అద్భుతంగా మాట్లాడిండారప్ప రెడ్డి గారు. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీకర్ నాయుడు ఆది పినిశెట్టి గారు. థ్యాంక్ యూ చైతు. నన్ను సీనియర్ని పిలవాలా, ఎప్పుడో వచ్చారు అని చెప్పలా. సో ఫస్ట్ హీరో చూసి ఇన్స్పైర్ అయ్యని చెప్పారు కదా, నాకు ఎగ్జాక్ట్గా ఆయన మైండ్లో ఏం వెళ్ళిందో నాకు తెలుసు. ఈడే హీరో అయిపోయాడు, మనం అవ్వలేమా? లేదు, ఆది అంటే నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక హీరో కావాల్సిన లక్షణాలు అన్నీ ఆదిలో ఉండే. హీ వాజ్ నైస్, హీ వాజ్ లుకింగ్ హ్యాండ్సమ్, హీ వాజ్ వర్కింగ్ అవుట్, హీ వాజ్ డాన్సింగ్. సార్ హీ స్టిల్ ఈజ్, అంటే నేను చూసినప్పుడు నేనేదో వచ్చి యాక్టింగ్ నేర్చేసుకుంటే హీరో అయిపోతాను అనుకున్నాను, కానీ దే వాజ్ లాట్ టు ఇట్ అని నేను చూసిన తర్వాత తెలిసింది నాకు. ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలని. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ అస్సలు నేను అస్సలు ఇబ్బంది పడను. యు ఆర్ డెఫినెట్లీ మై సీనియర్ ఇన్ ఎవ్రీథింగ్. వేసాడు మళ్ళీ. సో ఎస్, 2:30 దాటింది. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ సార్, బట్ ఐ వాంట్ టు, బికాజ్ సిరీస్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి. 2 సినిమాలు చేసిన ఒక అనుభవం. హ్యావ్ టు టాక్ లిటిల్ బిట్. సో సారీ, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు ఆకలితోటి. ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ లేరు ఇప్పుడు. హీ జస్ట్ వెంట్. అండ్ ఐ థింక్
థ్యాంక్స్ లాట్ టు హిమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు I just thought one thing, it can never get better and bigger than Maya Sabha, for sure. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ there's a lot of R&D that has gone into writing Maya Sabha. అండ్ ఈరోజు ఇక్కడ యూనో మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది ఇట్ వాజ్ వెరీ నైస్ దేవా సార్. ఐ థింక్ అది మీ నుంచి పోతుంది, దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ. థ్యాంక్స్ టు సోనీ ఫర్ సపోర్టింగ్ Maya Sabha. You are like backbone for us. Deva sir keeps telling us, like, you know, you have been a great support, and thanks to the entire Sony team. And ఆయన కళ కన్నారు, ఆ కళని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి తెర మీద తీసుకురావడానికి చాలామంది కష్టపడ్డారు. సో ఐ జస్ట్ వాంట్ మెన్షన్, యూనో, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్స్ విజయ్ అండ్ హర్ష, దెన్ మా కెమెరామ్యాన్ బాబా గారు అండ్ సురేష్, అండ్ దెన్ మా ప్రొడక్షన్ టీమ్ నాగి అండ్ ద ఎంటైర్ టీమ్. ఆల్ ఆఫ్ దెమ్ మేడ్ ష్యూర్ వీ వర్క్డ్ హ్యాపీలీ, స్మూత్లీ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్. ఈరోజు ఆ టీజర్ అండ్ ట్రైలర్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వచ్చి మ్యూజిక్ గురించి దే వర్ స్టార్టెడ్ టాకింగ్. ఇస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ద యాక్టర్స్, ఐ థింక్ ఒక పెద్ద ట్రైన్ ఫుల్ అవుద్ది అనుకుంటా పేర్లు చెప్పాలంటే. సచ్ బ్రిలియన్ పర్ఫార్మర్స్, అండ్ వాళ్ళతో కలిసి చేయటం అనేది నా అదృష్టం. సాయి కుమార్ గారు, నాజర్ గారు, దివ్యాదత్తాజీ, ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్, నాట్ వన్ ప్లేస్ యూ జస్ట్ లెట్ లూజ్. There's so much of intensity, ma'am, so much to learn from you all. And a lot of actors, Ravindra Vijay Garu and Shrikant Iyengar, Shatru, then Tanya Ravichandran, Charita. It was wonderful working with all of them. And August 7th, Sony Live lo chudandi. 100% episode 1 మీరు స్టార్ట్ చేస్తే 9 తర్వాతే ఆపుతారు. So that confidence I have, and thanks a lot for coming here. And Deva sir, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాసిన ఈ యొక్క Maya Sabha, మీరు ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్తారు కదా, మీ ఎట్లా ప్రస్థానం, రిపబ్లిక్, ఆల్ దీస్ ఫిల్మ్స్, ఐ థింక్ Maya Sabha is going to be bigger, better because of all the hard work that you have put in, and the team. మా ADGP కిరణ్ గారు, we call him ADGP, so I come straight in ADGP. So lovely working with you all, and waiting for season 2. Thank you. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో సారీ, మచ్. నేను ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయా. సురేష్ గారు, బాబా సార్. బాబా సార్, సురేష్, వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ గైస్. నన్ను ఇంత అందంగా చూపించారంటే మీరు ఎవరినన్నా అందంగా చూపించవచ్చు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అందంగానే ఉన్నావు నువ్వు, మరీ అంత వద్దు. మా నాయుడు నోట్లో తినాలని. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ బాబా థ్యాంక్ సార్. యూ. అండ్ మా సైడ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సో ఒకవేళ మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి దీనికి. సో వన్ డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఫస్ట్ చైతన్య గారు వింటారు. అవును, మీ కండువా ఏదండి? వైట్ లుంగి ఏది? వైట్ కుర్తా ఏది? నాయుడు గారు నైట్ డ్రెస్ లో వచ్చారని చెప్పి రెడ్డి గారు సూట్ లో వచ్చారు. వన్ డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు? ఇంకా సీఎం అవ్వలేదు, బట్ ఏదన్నా నాయుడు గారి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ మట్టుకు నన్ను వదులు ఫస్ట్. వన్ డే సీఎం ఆన్ అ లైటర్ నోట్. వన్ డే సీఎం అంటే నాకు తెలిసి లైటర్ నోట్లో ఉన్నా, మరి ఏం చేద్దాం, రెడీ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. కలిసి, టు బీ ఆనెస్ట్, అందరూ కలిసి ముందుకెళ్ళాలనే ఒక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో, డెసిషన్స్ ఏముంటాయో తీసుకుంటాను. మన లైటర్ నోట్ చెప్పాలంటే పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలనుకుంటాను. ఇప్పుడు సరే, మా నాయుడు గారు, అదే ఓకే, ఆన్ లైటర్ నోట్ ఫస్ట్ చెప్తా. పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలని నాయుడు గారు చెప్పారు. అదే మా అన్న చెప్పాడు.
అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అయ్యయ్యో చాలా చిన్న కోరికలే ఉన్నాయి సార్, చాలా చిన్న కోరికలు. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుందని. వీళ్ళు సీఎం అవ్వకూడదని చెప్పి అనుకుంటారు అందరూ. I mean, this is just on a lighter note, 100%. Yeah, on a serious note, one day CM అవుతే కనుక నేను ఐ వుడ్ అగైన్ మళ్ళీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, బట్ ఆ రోజు వెహికల్స్ అన్నింటికీ హాలిడే ఇచ్చేస్తాను, ఒక్క వెహికల్ కూడా తిరగకూడదు రోడ్డు పైన. సో లెట్స్ స్టాప్ పొల్యూషన్ అట్లీస్ట్ ఫర్ వన్ డే. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రేట్ ఈచ్ అదర్, ఒకరికొకరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారని చెప్పాలి. ఆది గారు చైతన్య గారి యాక్టింగ్కి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఎంత రేటింగ్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 5? ఐ థింక్ దీని గురించి నేను మాట్లాడలేదు. హీస్ బీన్ డౌన్ ప్లేయింగ్ రియలీ, యునో, బికాజ్ అందరూ పెద్దోళ్ళు, నేను కొత్తోడిని. బట్ సిరీస్ చూసిన తర్వాత అందరూ చిన్నోళ్ళు, మనోడు పెద్దోడు అవుతాడు. దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ what you perform in front of the camera, and he's done an amazing job. So rating ante out of 10 out of 5? Out of 5, 5.5. అయ్యో దట్స్ 150% చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు. సో అండ్ యూ చైతన్య గారు? ఐ కాంట్ రేట్ హిస్ యాక్టింగ్. నో వే. ఏం రాదంటావు? ఏం రాదంటావు అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఇఫ్ ఒక ఆడియన్ గా నేను చెప్పాలంటే నో, మయసభ వి వర్క్ టుగెదర్. నో, ఒక మయసభలో నేను ఎదురెదురుగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను కీడాకోలలో నత్తి చేశాను. సో ఇందులో ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్కి దేవా గారు ఆ ట్రైట్ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, నేనే అంత కష్టపడ్డాను, ఇట్ ఇస్ టఫ్, అంటే కొద్దిగా మితిమీరినా కూడా ఇట్ లుక్స్ లైక్ మాకరీ. అసలు ఆది చేశాడు, నేనే ఐ ఫెల్ట్ లైక్ అరే అసలు ఏం చేశాడు. అలాంటి చాలా సందర్భాల్లో నాకు ఫేవరెట్ ఈరమ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. దట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. నిన్ను కోరిలో అంటే నాని గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నప్పుడు టు స్టాండ్ అప్ టు హిమ్ ఈజ్ నాట్ ఈజీ. అంటే ఆయన రేంజ్కి వీ కుడ్ నాట్ ఎక్కడా కూడా అది ఒక్క 1% కూడా తక్కువ అనిపించడు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాని లాంటి యాక్టర్నే మ్యాచ్ చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి మనం రేటింగ్ ఏమి ఇస్తారు? ఐ వుడ్ గివ్ 10 out of 5. అంటే ఫెయిలా సార్? కాదు 5కి 10 మార్కులు ఇచ్చారు సార్, ఎక్కువ ఇచ్చారు. మీరు 5.5 ఇస్తే ఆయన 10 ఇచ్చారు. దట్స్ అమేజింగ్. ఎస్. అండ్ ఇప్పుడు ఒకరి డైలాగ్ ఒకరు మార్చి చెప్పాలి. అండ్ నాయుడు గారి డైలాగ్ రెడ్డి గారు చెప్పాలి, రెడ్డి గారి డైలాగ్ నాయుడు గారు చెప్పాలి. ఏదైనా స్టేజ్ మీద మర్చిపోతున్నాం కదా. కిరణ్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి డైలాగు. కిరణ్ గారు లారీ డైలాగ్ అవునా? ఎట్లయినా వచ్చేస్తుంది కదా సార్, 7th August చెప్పేయచ్చు. చెప్పా రెడీ దట్ లారీ వన్. సో రెడ్డి గారు ఆయనతో నేను చెప్పాలి. ఎస్, ఆపోజిట్. మడక దున్న కులంలో పెట్టిన నీకెందుకయ్యా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? అబ్బా అరే వా, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. దేవా గారు చూస్తున్నారు ఎంత చండాలంగా చెప్పారు ఇద్దరు మీరు. మీరు యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ సోనీ లివ్లో August 7th. ఇది ఊరికనే చేసాం, దే యూ లవ్ ఇట్. అండ్ సోనీ లివ్ వాళ్ళ షోస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఆ అన్ని షోస్తో పాటు స్కామ్ 92 అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హంటర్తో పాటు మయసభ విల్ యాడ్ ఆన్ టు ఇట్. వీఆర్ సో హ్యాపీ టు బీ బ్యాక్డ్ అప్ యువర్ టీమ్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ మొత్తం ఆడియన్స్ సైడ్ నుంచి అండ్ మా అందరి సైడ్ నుంచి, ఈ సిరీస్ చేసిన తర్వాత సో రియల్గా ఏమైనా రియల్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఇందాక నుంచి అన్నయ్య అంటున్నావు, ఇద్దరం ఒకటే ఏజ్ తెలుసు కదా, టక్కన గుర్తొచ్చింది. సో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్కి నాకు చాలా దూరం అండి. హెడ్లైన్స్ చూసి అంతే, దానికి పైన లేదు. సో మయసభ సిరీస్ నేను విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఆ బ్యాక్ స్టేజ్ ఆఫ్ పాలిటిక్స్ ఏం జరుగుద్దో ఆయన క్లియర్గా రాశారు. ఇట్స్ ఫిక్షన్ అండ్ పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ తెలియదు ఏం జరుగుతుంది. కానీ షూట్ జరుగుతున్నంతసేపు మొబైల్లో పేర్లు ఎందుకు కానీ ఎవ్రీ డే అంటే మేబీ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్. అది నేను అనుకున్నాను, దట్ కుడ్ హ్యావ్ బిన్.
ఎవ్రీ డే హీ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతున్న అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ వీడియోలో అంటే బ్రేక్ ఉన్నప్పుడు కానీ ఫోన్లో పెట్టుకొని ప్రతిరోజు చూసేవాడు. సో నేను అనుకున్నాను మేబీ ఉందేమో ప్లాన్ అని, బట్ ఇప్పుడు అర్థమవుతుంది అదంతా క్యారెక్టర్ కోసం చేశాడని. ఒకవేళ అట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఐ థింక్ ఐ లెట్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ గుడ్ పీపుల్ రూల్ ద కంట్రీ or the state. Thank you so much. Thank you, Naidu garu. Thank you, Reddy garu. And we are eagerly waiting for 7th August. Thank you to all the media. Thank you, Shravanti. Thank you. Thank you so much. Yes, that's a trailer launch event of most awaited series Maya Sabha. So 7th August nunchi Sony Live lo stream avbotundi. Please do watch. Thank you so much. Can we have a trailer on screen, please? Maya Sabha trailer. Can you please play the trailer? Thank you so much.